పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. 2026వ సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రేక్షక మహాశయులందరికీ కూడా నమస్కారం. ఈ 2026 ఏప్రిల్ 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు తులారాశి వారి జీవితంలో జరగబోయే అత్యంత కీలకమైన మార్పులను ఈ వీడియోలో చాలా పూర్తిగా విశ్లేషించడం జరిగింది. మీ రాశికి 6వ స్థానంలో సంచరించేటటువంటి రవి కుజ శని గ్రహాల కలయిక ఎలాంటి రాజయోగాన్ని ఇవ్వబోతుంది, చంద్రుని యొక్క రాశి మార్పుల ఆధారంగా ఏ రోజు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఖచ్చితమైనటువంటి పరిహారాలతో సహా వివరించడం జరిగింది. కాబట్టి వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి. ఇక్కడ ఆత్మీయమైనటువంటి ప్రేక్షకులకు నమస్కారం. 2026 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు తులారాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఒక అద్భుతమైన శక్తిని ఇవ్వబోతుంది. మీ రాశికి 6వ స్థానం అంటే మీన రాశిలో రవి కుజ శని గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. జ్యోతిష శాస్త్రం ప్రకారం 6వ ఇంట్లో పాపగ్రహాలు ఉండటం అనేటటువంటిది శత్రుహంతక యోగాన్ని ఇస్తుంది. అంటే మీపై కుట్రలు చేసేవారు, మీకు అడ్డు తగిలేటటువంటి శత్రువులు ఈ 10 రోజుల్లో వాళ్ళ ప్రతాపం పూర్తిగా తగ్గిపోతుంది. అంటే వాళ్ళ మీద మీరు పైచేయి సాధిస్తారు. కోర్టు కేసులు లేదా దీర్ఘకాలిక వివాదాలు మీకు అనుకూలంగా మారతాయి. మీ రాశి నుండి పంచమ స్థానం అంటే 5వ స్థానం అయినటువంటి కుంభరాశిలో బుధ రాహు గ్రహాలు కలిసి ఉన్నాయి. 5వ ఇల్లు అనేటటువంటి పంచమ స్థానం అనేది మేధస్సుకు సంతానానికి ప్రధాన కారకత్వం వహించేటటువంటి స్థానం. ఇక్కడ రాహు మరియు బుధ గ్రహాల కలయిక వల్ల మీ ఆలోచనలు చాలా వినూత్నంగా ఉంటాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్, స్టాక్ మార్కెట్ మరియు క్రియేటివ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఊహించినటువంటి మంచి లాభాలు వస్తాయి అని చెప్పాలి. అయితే సంతానపరమైనటువంటి విషయాలలో చిన్నపాటి ఆందోళనలు కూడా కలగవచ్చు. మీ రాశి నుండి భాగ్యస్థానమైనటువంటి అంటే భాగ్యస్థానం అంటే 9వ స్థానం, 9వ స్థానంలో మిథున రాశిలో గురు భగవానుడు సంచరిస్తున్నాడు. ఇది మీకు లభించిన ఒక అతిపెద్ద వరం. ఎందుకంటే 6వ స్థానంలో 3 గ్రహాలు సంచరిస్తూ 9వ స్థానంలో గురుడు ఉండటం వలన పితృపక్షం నుండి ఆస్తులు కలిసి రావటం లేదా తండ్రి గారి మద్దతు లభిస్తుంది. దూర ప్రయాణాలు చేసేటటువంటి వారికి బాగా కలిసి వస్తుందని చెప్పాలి. మీ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశికి 7వ స్థానంలో మేషరాశిలో సంచరిస్తున్నాడు. ఇది మీ వైవాహిక జీవితంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి లాభాలు మెండుగా ఉంటాయి. మీ రాశికి లాభస్థానం అంటే 11వ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు. దీనివలన సంపాదన బాగున్నా అది ఎక్కడ ఖర్చు అవుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తం మీద ఈ 10 రోజులు మీకు చాలా విజయవంతంగా సాగుతాయి అని చెప్పవచ్చు. మరి రోజువారీగా గనక పరిశీలించినట్లయితే ఏ విధంగా ఉంటుంది అని కనుక మనం చూస్తే సహజంగా తులారాశి వారు ఎప్పుడూ కూడా సమతుల్యతను కోరుకుంటారు. ఈ 10 రోజుల్లో చంద్రుడి యొక్క సంచారం మీ జీవితాన్ని ఏ మలుపు తిప్పబోతుందో ఇప్పుడు తేదీల వారీగా సమయాలతో సహా 100% ఖచ్చితంగా ఉండేటట్లుగా తెలుసుకుందాం. ఏప్రిల్ 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం 6:24 వరకు మీ రాశికి 12వ స్థానమైనటువంటి కన్యా రాశిలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఈ 2 రోజులు మీకు అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. మానసికంగా ఏదో తెలియనటువంటి ఆందోళన, నిద్రలేమి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టవచ్చు. వీలైతే ప్రయాణాలు వాయిదా వేసుకోవటం కూడా మంచిది. అయితే విదేశీ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ సమయం అనుకూలిస్తుంది అనే చెప్పాలి. ఆసుపత్రి ఖర్చులు రాకుండా ఉండాలి అంటే హాస్పిటల్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ రాకుండా ఉండాలి అంటే ఆరోగ్యంపై చాలా శ్రద్ధ అవసరం. ఏప్రిల్ 3వ తేదీ ఉదయం 6:24 నుంచి 5వ తేదీ సాయంత్రం 6:06 వరకు ఉండేటటువంటి సమయంలో చంద్రుడు మీ స్వక్షేత్రంలో మీ సొంత రాశిలోనే మీ రాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత
గత 2 రోజులుగా ఉన్నటువంటి ఒత్తిడి అంతా కూడా మాయమైపోతుంది. మీ మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. కొత్త ఉత్సాహంతో పనులు మొదలు పెడతారు. సమాజంలో మీ గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. మీ వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది. అందంగా ముస్తాబవటానికి, షాపింగ్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు. మీ భాగస్వామ్యం నుండి అపూర్వమైనటువంటి ప్రేమను కూడా పొందుతారు. ఇది మీకు అత్యంత శుభప్రదమైనటువంటి సమయముగా ఉండబోతుంది. ఏప్రిల్ 5వ తేదీ సాయంత్రం 6:06 నుంచి 8వ తేదీ ఉదయం 6:03 వరకు ఉండేటటువంటి సమయంలో మీ రాశికి ద్వితీయ స్థానము, ధనస్థానము, కుటుంబ స్థానము, వాక్స్థానమైనటువంటి వృశ్చిక రాశిలోకి చంద్రుడు ప్రవేశిస్తాడు. అయితే వృశ్చిక రాశి చంద్రుడికి నీచ స్థానం అయినప్పటికీ ధనస్థానం కాబట్టి ఆర్థికంగా లాభాలు ఉంటాయి. అయితే మాట్లాడేటటువంటి మాటల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. మీ నోటి నుండి వచ్చేటటువంటి కఠినమైనటువంటి మాటల వలన కుటుంబ సభ్యులు కూడా బాధపడే అవకాశం ఉంది. ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి. రావలసిన బాకీలు వసూలు అవుతాయి, కానీ అవి మళ్ళీ ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోయేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 6:03 నుండి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి ఈ రోజును కనుక పరిశీలించినట్లయితే ఈ సమయంలో చంద్రుడు మీ తృతీయ స్థానమైనటువంటి పరాక్రమ స్థానంలో అంటే ధనుర్రాశిలో సంచరిస్తాడు. ఈ 3 రోజులు మీకు ధైర్య సాహసాలు అద్భుతంగా ఉంటాయి. సోదరుల యొక్క మద్దతు కూడా మీకు పూర్తిగా లభిస్తుంది అని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే చిన్నపాటి ప్రయాణాలు గొప్ప విజయాన్ని కలిగిస్తాయి. అలానే కమ్యూనికేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి ఇది ఒక పెద్ద గోల్డెన్ టైం. కొత్త కాంట్రాక్టులు కదులుతాయి. మీ తెలివితేటలతో క్లిష్టమైన సమస్యలను పరిష్కరిస్తారు. ఆధ్యాత్మిక యాత్రలు చేసే సూచనలు కూడా ఉన్నాయి. ఇక పరిహారాలు ఏమిటి అంటే తులారాశి వారు ఈ 10 రోజులు కూడా మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి చేయవలసినటువంటి పరిహారాలు ఏమిటంటే, మీ రాస్యాధిపతి శుక్రుడు కాబట్టి ప్రతిరోజు కూడా మహాలక్ష్మి అష్టకం పారాయణ చేయటం చాలా మంచిది. 6వ స్థానంలో సంచరించేటటువంటి కుజశని గ్రహ దోష నివారణకు మంగళవారం రోజున సుందరకాండ పారాయణం చేయటం లేదా హనుమంతుడికి తమలపాకులతో పూజ చేయటం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి. శుక్రవారం నాడు పేద ముత్తైదువులకు పండ్లు లేదా తెల్లని వస్తువులు దానం చేయటం కూడా చాలా మంచిది. ఓవరాల్గా పరిశీలించినట్లయితే మనం ఇప్పుడు చెప్పినటువంటివన్నీ కూడా గోచార రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు. ఎవరైనా సరే అంటే ఇంత గొప్ప ఫలితాలు కనుక పొందలేక తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కనుక పొందుతూ ఉన్నట్లయితే అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని అంటే జాతకం చూపించుకొని అసలు జాతక పరిశీలన చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దానికి తగిన విధంగా దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. కాబట్టి ఈ పని చెయ్యండి. మీకు అంటే వ్యక్తిగత అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి. ఇవి తులారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.